నేను చేసిన పనిగాను ఉండి. ఈ వాక్యాన్ని నేను నాటిన కొమ్మగాను ఇది మీరు ఫుట్ నోట్లో టిక్ పెట్టుకోండి. నేను నాటిన కొమ్మగాను. నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరైన వారు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములు చేసి నెరవేర్చుతాను. తగిన సమయములో. ఏ సమయం అది చెప్పండి, అందరూ చెప్పండి. ఏ సమయము? తగిన సమయము. ఈరోజు మన వాక్య భాగము నాటబడుట. ఏంటండి అది? ఎక్కడ నాటబడాలి? ఎవరు నాటితే అభివృద్ధి అవుతారు, ఎవరు నాటితే ఆశీర్వదించబడతారు అనేది పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు అర్థమైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, అక్కడ వారు నేను నాటిన కొమ్మగాను అంటే ఇక్కడ అంటున్నాడు ప్రభు, నేను చెట్టును నాటట్లా. దేనిని నాటుతున్నాను? కొమ్మ. అంటే కొమ్మకి ఏముండో? ఏర్లుండో. గమనించాలి, కొమ్మకి ఏముండో? ఏర్లుండో. అయితే అక్కడ అంటున్నాడు, నేను దానిని నాటి నేను నెరవేరుస్తాను అంటున్నాడు. నా ఆలోచనలు, నా ఉద్దేశాలు ఆ కొమ్మ మీద నెరవేరుస్తాను. ఆ కొమ్మ ఎవరో కాదు, మనమే. ప్రైజ్ ది లార్డ్. ఆ కొమ్మ ఎవరో కాదు, మీరే. దేవుని సన్నిధికి వచ్చిన వాక్యమే ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఒక కొమ్మను నాటుతాను. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆ కొమ్మ ఒంటరిది కాదు. ఆ కొమ్మ ఒంటరిది కాదు. నేను నాటిన కొమ్మ అభివృద్ధి అయ్యి ఆ ఒంటరి కొమ్మే 1000 మందిగా మారునుగాక. ఆమేన్. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియా దేవుని బిడ్డ, నీవు అనుకోవచ్చు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకు దిక్కెవరు లేరు, నన్ను చూసేవాళ్ళు లేరు అని నువ్వు అనుకోవచ్చు. దేవుడు నాటిన కొమ్మని ఆయన ఎన్నడూ వదిలిపెట్టడు. 1000 మందిగా నా దేవుడు మనల్ని మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియా దేవుని బిడ్డ, నాటిన కొమ్మ. కొమ్మకి ఏర్లుండో. ఒకవేళ నీ స్థితి బాగోపోవచ్చు, నీ పరిస్థితి బాగోపోవచ్చు, అప్పుల పాలైపోవచ్చు, అవమానంలో ఉండొచ్చు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు నాటబడితే ప్రియా దేవుని బిడ్డ, ఆ కొమ్మ ఏరులు వేసుకొని శిఖరాలు విడిచి అనేకమైన ప్రాంతాల్లో ఆశీర్వాదకంగా నా దేవుడు మార్చునుగాక.
ఎలా మారుస్తాడు? ఆశీర్వాదకరం. కొమ్మ అంటున్నాడు. మళ్ళీ ఆ వాక్యాన్ని చూడండి. వారు నేను నాటిన కొమ్మగాను, వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి, నేను చేసిన పనిగాను ఉండి, దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. దేశముని శాశ్వతముగా, శాశ్వతముగా అంటే శాశ్వతముగా నువ్వు దేశాన్ని స్వతంత్రుకొని, వారిలో ఒంటరైన వాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు, నువ్వు ఎన్నిక లేకపోతే బలమైన జనమగును. బలమైన జనముగా నేను మారుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నాటిన కొమ్మ. ఎవరు నాటిన కొమ్మ? ఎవరు నాటిన కొమ్మ? మనంతటా మనం నాటితే ఆ కొమ్మ ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోతుంది. ఈరోజు దేవుడు ఆయన సన్నిధిలో మిమ్మలను నాటునుగాక. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యం ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాలలో. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చూడండి ఆ వాక్యాన్ని అందరూ ఒకసారి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చెట్టు వలె ఉండును. అది కాలువ ఓరను దాని వేళ్ళు తన్నును. కాలువ ఓర దాని ఏరులు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. మెట్ట కలిగినను అంటే ఎండ తగిలినను అది భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. ఎలా ఉంటుందంటండి? అందరూ చూస్తున్నారా వాక్యాన్ని? అశ్రద్ధగా ఉన్నారా? వాక్యాన్ని వినండి. దాని ఆకు ఎలా ఉంటుందంట? పచ్చగా ఉండు. ఎండ తగిలినను దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు చింత నొందదు, కాపు మానదు. ఎక్కడుంది ఈ చెట్టు? ఎక్కడుందండి? కాలువ అంటే జలముల వారన, కాలువ వారన. ఈ కాలువ వారలో ఉన్న ఈ చెట్టుకి దానికి కావాల్సింది ఏంటంటే, చెట్టుకి కావాల్సింది ఏంటి చెప్పండి? ఏం కావాలి? నీళ్లు కావాలి. ఆ నీళ్లు అనేది వాక్యానికి సూచనగా ఉంది. నీళ్ళు అనేది వాక్యానికి సాదృశ్యం, వాక్యానికి సూచనగా ఉంది. అంటే నువ్వు వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ వాక్యములో నాటబడిన దానివైతే ఎప్పుడు కూడా ఆకంట ఏమవుదు? ఎండిపోదు. ఎప్పుడు కూడా నీ కుటుంబం ఎండిపోదు. ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితులు నీలోకి రావు. ఎందుకంటే నువ్వు ఎక్కడ నాటబడి ఉన్నావంటే కాలవారిన నాటబడి ఉన్నావు. నీకు చింత ఉండదు, ఆకు మాడదు. తన కాలమందు ఫలమిచ్చే చెట్ల వలె నా దేవుడు మిమ్మలను అభివృద్ధి చేయునుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకోండి. సంతోషంగా కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ అక్కడ అంటున్నాడు, వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువ ఓరన దాని ఏర్లు అంటే ఎక్కడంట? కాలువ ఓరను. దాని ఏర్లు ఏమవుతాయి? తన్నుతు. ఎక్కడికి వెళ్ళాలి దాని ఏరు? లోలోనికి 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 వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి లోపలికి వెళ్ళకుండా పై పైన అల్లాడుతున్నావు అనుకో. ఎక్కడ మాట్లాడేంటండి? పైపైనే ఆ ఏర్లు వేసుకుంటే తుఫాను వచ్చినప్పుడు, అలజడులు వచ్చినప్పుడు దాని పరిస్థితి ఏమవుతుందండి? కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు గాలేసినప్పుడు. ఏంటి ఇంత త్వరగా పడిపోయిందంటే దాని ఏరు ఎక్కడ ఉందే? పైన అల్లుకొని ఉంది దాని ఏరు. లోపలికి వెళ్ళలేదు దాని ఏరు.
ప్రియా దేవుని బిడ్డల, లోనికి వెళ్ళి భూలో ఉన్న సారాన్ని లాక్కోలేక, అంటే వాక్యములో ఉన్న ఆ సారాన్ని, వాక్యములో ఉన్న ఆ ఉద్దేశాన్ని, దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ ప్రణాళికని గుర్తులేక, ఎరగక, అశ్రద్ధతో, దేంతో? అశ్రద్ధతో చాలామంది వాక్యం ఇక్కడ వింటారు, ఆ వాక్యం మళ్ళీ ఇక్కడే మర్చిపోతారు. ఇక్కడ జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో దేవుని వాక్యం చెప్తుంది. జలములు అనేటప్పటికి నేను ఏం చెప్పాను? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యములో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లోలోనికి వెళ్ళాలి. ఆ వాక్యంలో ఉన్న ఆ సారాన్ని నువ్వేం చేయాలంటే నవర వేసుకోవాలి, భుజించాలి, అది హృదయములో బదులుపరుచుకోవాలి. అలాగున్నప్పుడే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? పచ్చగా. ఏమన్నాడు అక్కడ? ఆకువాడక తన కాలమందు ఏమిస్తుంది? ఆకువాడక తన కాలమందు ఫలములిచ్చే చెట్టు. ఇదంట మెట్ట కలిగినను అన్నాడు. ఎండ తగిలినను భయపడదు. ఎందుకు భయపడవు నువ్వు? ఏమాయ్, నిన్ను బెదిరిస్తుంటే నువ్వెందుకు భయపడవు? సాధారణగాడు వచ్చి నిన్ను ఊపుతా ఉంటే నువ్వెందుకు భయపడవు? అవునండి, ఎందుకు భయపడవు? నీ చేతిలో ఏముంది? దేవుని వాక్యం. నీ చేతిలో ఏముంది? 2 అంచుల గల ఖడ్గం. సాతానుగా, నా దగ్గర, నా హృదయంలో, నా నిండా ఏముందో తెలుసా నీకు? దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం నీలో ఉంటే సాతానుగాడు వచ్చి నిన్ను ఊపలేడు. ఊపుతాడా? ఊపలేడు. బెదిరిపోతాడు. భయపడదు. మెట్ట కలిగినను భయపడదు. అక్కడ ఎప్పుడు కూడా పచ్చగా, కుటుంబం పచ్చగా, మీ ముఖాలు పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డ, అది ఎవరు నాటిన కొమ్మ? మాట్లాడండి. ఎవరు నాటిన కొమ్మ? దేవుడు నాటిన కొమ్మ. ఆ కొమ్మ అంట ఎండొచ్చినా భయపడదంట, కష్టాలు వచ్చినా భయపడదు, నిందలు వచ్చినా భయపడదు, అవమానాలు వచ్చినా భయపడదు, రోగాలు వచ్చినా భయపడదు. ఎందుకంటే ఆ నాటిన కొమ్మ ఎక్కడుందంటే కాలవ వారన. దేవునికి స్తోత్రం. సమృద్ధి. ఆ సమృద్ధి దేవుడు ఆయన సంఘానికి వచ్చిన, ఆయన నాటబడిన ఆ కొమ్మకి దేవుడు అనుగ్రహించునుగాక. చూడండి, కొమ్మ నాటిన తర్వాత, దేవుడు కొమ్మ నాటిన తర్వాత ఆ కొమ్మ ఏర్లు వేసుకుంటేనే ఫలించేది. లేకపోతే, మాట్లాడండి, ఏర్లు వేసుకుంటేనే. ఏర్లు వేసుకోకపోతే ఎండిపోతుంది. అది ఎక్కడి నుంచి ఎండుతుంది? చెట్టు మొట్టమొదటి ఎక్కడి నుంచి ఎండుతుంది చెప్పండి? మాట్లాడామా? ఎక్కడి నుంచి? చూడండి, పైనుంచి ఎండుకుంటూ వస్తుంది. పైనుంచి ఎండుకుంటూ వచ్చినప్పుడు చెట్టు అంత గమనించలేదు. ఇప్పుడు చెట్టు నాటామండి, ఏర్లు వేసింది, అన్నీ బాగానే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన ఏరు ఉంటుందే, అది తల్లివేరు అంటారు. ఏ వేరు అది? తల్లివేరు అంటారు. ఈ తల్లివేరు లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న సారాన్ని ఏం చేస్తుందని చెప్పాను? ఏం చేస్తుంది? ఆ లోపల ఉన్న తల్లివేరు ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న సారాన్ని లాక్కొని ఏం చేస్తుంది? చెట్టుకి అందిస్తుంది. ఈ తల్లివేరుకి జబ్బు వచ్చింది. ఏమొచ్చింది? ఏదో తెగులు వచ్చింది. ఈ తెగులు వచ్చినప్పుడు తెల్లివేరికి తెగులు వచ్చినప్పుడు ఏమవుద్దండి? కొద్ది కొద్దిగా క్షీణించిపోతుంది. ఏమైపోద్ది?
కొద్దిగా క్షీణించిపోయినప్పుడు ఆ తల్లి వేరు క్షీణించిపోతున్నప్పుడు చెట్టుకి తెలియదు. చెట్టుకి ఎప్పుడు తెలుస్తుందంటే ఆ తల్లి వేరు కులిపోయిన తర్వాత, ఆ ఏర్లన్నీ కులిపోయిన తర్వాత, ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, నేను రంగు మారిపోతున్నాను. రంగు మారిపోతున్నాను, ఆకులన్నీ రాలిపోతున్నాయి, ఇంకా నేను సిగరించలేకపోతున్నాను, ఎండిపోతున్నాను, ఏమైందబ్బా అని చూసుకున్నప్పటికీ కింద ఏమైంది, మాట్లాడాలే, కింద ఏమైంది, ఎండిపోతుంది. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నాటిన కొమ్మై ఉండి నువ్వు ఏర్లేసుకొని నీ ఏరు కింద ఎండిపోతుందా, పచ్చగా ఉందా? ఆ భూసారాన్ని అంటే వాక్యమైన సారాన్ని లాగుకొని ఆ వృక్షానికి, ఆ చెట్టుకి అందిస్తుందా, అందవట్లేదా? నీ ఆత్మకి దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ తల్లి వేరు కులిపోతే చెట్టు ఏమైపోతుందండి? ఎండిపోతుంది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ఒకవేళ నీవు దేవుడిచ్చిన కొమ్మ నాటిన తర్వాత, ఆ ఏర్లు చిగురించిన తర్వాత, ప్రియా దేవుడు ఆ భూసారం, ఆ వాక్యమైన సారాన్ని లాగిన తర్వాత కొంతమంది ఏమైపోతారండి? మొదట్లో బాగానే ఉంటుంది భక్తి. దేవుడు నాటాడు కొమ్మ, నాటిన తర్వాత ఏర్లు బాగానే వచ్చిన తర్వాత ఉన్న కొలది ఏరు ఏమైపోతుంది? ఏరు ఎండిపోతే దేనికి నష్టం? చెట్టుకు నష్టం. నీ ఏరు ఎండిపోతే దేనికి నష్టం? ఎవరికి నష్టం అండి? మనకే నష్టం. చూడండి, మన స్థితులు ఏమైపోయి ఉన్నాయో, మన పరిస్థితులు ఏమైపోతున్నాయో ఒకసారి గమనించండి. అక్కడ అన్నాడు, ఎప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు. ఏమన్నాడండి? నా వాక్యమా? దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అంటండి. మానదు. ఎందుకనండి? దేవుడు నాటిన కొమ్మ కాలవారణ ఉండి ఆ వాక్యం అనే సారాన్ని లాగుతూ చక్కని పచ్చని చెట్టు వల్ల ఆకు ఎప్పుడు కూడా మాడిపోదు. ఎండ కాసినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే, ఎవరు నిన్ను సాతానగడ వచ్చి ఊపినా సరే, ఏ విషయంలో చింతనందో దాని ఫలాలు కాయటం మానవ్. ఎందుకంటే ఎవరు నాటిన కొమ్మ? యేసయ్య నాటిన కొమ్మ. ఒకసారి చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండోది చూడండి, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 22వ వాక్యం. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును సకల జాతి పక్షులను దానిలో గూళ్ళు పెట్టుకొనును. దాని కొమ్మల నీడనవి దాగును. మరియు యెహోవానగు నేను ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడుననియు
పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడుననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేను దాన్ని నెరవేర్చుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన ఏం చేయగలుగుతాడు? ఘనమైన దాన్ని నీచమైన ఘనమైన దాన్ని నీచమైనదిగా నీచమైన దాన్ని గాను నీచమైన దాన్ని ఘనమైనదిగా చేయు. ఘనమైన దానిగా నేను చేస్తాను. పచ్చని చెట్టు ఎండిపోవునట్లు పచ్చని చెట్టు ఎండిపోవునట్లు ఎండిన చెట్టు వికసించునట్లును ఎండిపోయిన చెట్లు వికసించునట్లు అంటే చేయువాడును. మనుషుల్ని పోల్చి చెట్ల గురించి చెప్తున్నాడు ప్రభు. ఎవరిని పోల్చి? మనుషులను పోల్చి చెప్తున్నాడు ప్రభు. ఒకవేళ విర్రవీగుతున్నావేమో, అహంకారం ఉందని, ధనం ఉందని, వాదా ఉందని, అధికారం ఉందని కొంతమంది చాలామంది విర్రవీగుతూ ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, పచ్చని చెట్టుని నేనేం చేస్తాను? ఎండిపోయిన చెట్టుగా చేస్తా. ఎండిపోయిన చెట్టుని వికసించినట్లు చేస్తా. ప్రియా దేవుని బిడ్డ, అక్కడ మనం గమనించిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటిదను అన్నాడు. ఎక్కడ నాటుతాడంటే అండి? ఎత్తుగల పర్వతాలు, ఎత్తు, ఉన్నతమైన ఎత్తు. అంటే ఈరోజు మనం ఆశపడాలి. ఏమని ఆశపడదాం చెప్పండి? ఏమని ఆశపడదాం చెప్పండి? ఏమని ఆశపడదాం? ఉన్నతమైన స్థలం, పర్వతం. అందరం కూడా ఉన్నతమైన స్థలం, ఉన్నతమైన పర్వతం, ఉన్నతమైన స్థలం ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యమే. ఎక్కడ నాటుతాడన్నాడు? మళ్ళీ ఉన్నతమైన స్థలంలో, ఎత్తుగల స్థలంలో. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఉంది ఇక్కడ. ఇంకొక మాట ఉంది అక్కడ. అంటున్నాడు, అది శాఖలు విడిచి బహుగా. అక్కడ అంటున్నాడు, ప్రియా దేవుని బిడ్డలారా, పర్వతము మీద నేను దానిని నాటగా. అది శాఖలు విడిచి బహుగా ఫలించు. ఎత్తుగల పర్వతం అంటది. ఏ పర్వతం అది? ఎత్తుగల. ఎత్తు అంటే ఉన్నతమైనది. ఉన్నతమైనది. ఈరోజు మనం కోరుకుందాం. ఏ కోరిక? మనకి దేవుడు కుమారులను దేవుడు అనుగ్రహించాడు. మన కుమార్తెలు ఉన్నతమైన స్థలాలలో ఉద్యోగాలు చేయుదురుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఉన్నతమైన స్థలాలలో నాటును గాక. ఎక్కడ నాటాలి? మీ పిల్లల్ని ఎక్కడ నాటాలి? మాట్లాడండి. మీ పిల్లల్ని ఎక్కడ నాటాలి? ఉన్నతమైన స్థలాలలో నాటాలి నా దేవుడు. అది శాఖలుగా విడిపోవాలి, వికసించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ కార్యములు చేసేవాళ్ళు ఎవరంట? నువ్వు ఆరాధిస్తున్న దేవుడే, నువ్వు పూజిస్తున్న దేవుడే, నువ్వు కనపరుస్తున్న దేవుడే. అట్టి ఉన్నతమైన స్థలాల మీద నా దేవుడు మీ బిడ్డలను నాటునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హుషారు వచ్చిందా? సంతోషం ఉందా? ఏమ్మా ఏంటి అలా చూస్తున్నాడు సీరియస్గా? సంతోషం ఉంటే చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఏ కార్యమైనా చేయగల దేవుడు. పాడండి. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా.
నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకళ్ళు కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఆయన అంటున్నాడు, ఇదిగో నీ దేవుడైన నేను మిమ్మలను ఎత్తైన ప్రాంతంలో, ఉన్నతమైన ప్రాంతంలో నేను నాటుతాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాటి అక్కడ అంటున్నాడు, అక్కడ దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టు, బహుగా ఫలించే శ్రేష్టమైన దేవదారు చెట్టుగాను సకల జాతు పక్షులను, ఎలాగంటే బహుగా ఫలించి, దేవదారు చెట్టు అంటే చాలా విలువైనది. ఏంటండి అది? చాలా విలువైన చెట్టు, దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షము దాని చూపంతా ఎక్కడ ఉంటుందంట చెప్పండి? నేల చూపులు చూడదు. ఏ చూపులు చూస్తుంది? ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశం అందున్న ఆసీనుడా, నీ వైపు నేను చూస్తూ ఉన్నాను అని ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశంలో ఉన్న దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఆ విధంగా మిమ్మలను, మీ కుటుంబాలను, సంఘాన్ని దేవుడు ఆ విధంగా మార్చునుగాక. ఆమేన్. మూడోది చూడండి, మొట్టమొదటి ఏంటి చెప్పండి? జలముల యొద్ద నాటబడిన చెట్టు. రెండోది అత్యున్నత పర్వతాల మీద నాటబడిన చెట్టు. మూడోది చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వాక్యం. యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు, యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు, నీ నివాసము స్థలములు ఎంతో రమ్యమైనది. వాగువలే అవి వ్యాపించి ఉన్నవి. ఎలాగంటండి? వాగువలే అవి వ్యాపించుస్తూ ఉన్నవి. నదీ తీరమందలి తోటవలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు దీవిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని బిలాము ప్రవర్త దీవిస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు, యాకోబు నీ గుడారములు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యములు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనది. వాగువల అవి వ్యాపించి ఉన్నవి. వాగు అంటే దేన్ని వాగులు అంటారు? దేని అంటారు? ఏమండి? వాగు. సముద్రంలోకి ఎప్పుడైనా వెళ్ళారా? వాగులు చూసారా? వాగులు. ఆ వాగు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎక్కడి నుంచి వస్తుందో మనకే తెలియదు. సముద్రానికి అంతుందా? ఏమండి? సముద్రంలోంచి వస్తుంది. అది ఎక్కడ బయలుదేరుతుందో మనకు తెలియదు. అది వాగు అంటే అది ఏం చేస్తుందంటే, వాగు వ్యాపిస్తూ వస్తుంది. అంటే మన పిల్లలు, మన కుటుంబాలు ఎలా ఉండాలి? వ్యాపిస్తూ ఉండాలి. మన సంఘం ఎలా ఉండాలి? వ్యాపిస్తూ ఉండాలి. వాగు వలె ఇశ్రాయేలు, యాకోబు
చూసారా ఎలా పిలుస్తున్నాడు దేవుడు? అక్కడ అన్నాడు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఎంతో ఎలా వ్యాపిస్తున్నాయి? వాగులు వలె వ్యాపిస్తూ ఉన్నాయి. మీ బిడ్డలే కానివ్వండి, మీ కుటుంబాలే కానివ్వండి, వాగులు వలె మీ కుటుంబాలు మీ బిడ్డలు వ్యాపించును కాక. ఎక్కడ చూసినా మీరే కనబడాలి, ఎక్కడ చూసినా మీరే కనబడాలి. మాకు టికెట్లు కావాలండి ఏరోప్లేన్కి. అక్కడ ఎవరున్నారో, మన విశ్వాసులు ఉన్నారు, ఫోన్ చేయి. ట్రైన్కి వెళ్ళాలండి, టికెట్లు కావాలి, అక్కడ మన విశ్వాసం ఉన్నాడు, ఫోన్ చేయి. ఎక్కడ చూసినా, బ్యాంకుల్లో చూసినా మీరు ఉద్యోగాలు చేయాలి, ఏరోప్లేన్లో చూసినా మీరు ఉద్యోగాలు చేయాలి, రైల్వేలో చూసినా మీరు ఉద్యోగాలు చేయాలి. అలాగా నా దేవుడు మిమ్మల్ని వ్యాపించును గాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ప్రియా దేవుని బిడ్డ, ఎలా వ్యాపించాలండి? ఎలా వ్యాపించాలయ్యా? వాగుల వలె వ్యాపిస్తాడు నా దేవుడు. ఆ కార్యములు త్వరగా మన జీవితాల్లో, మీ జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. అక్కడ నదీ తీరం వదిలి తోటవలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, యెహోవా నాటిన అగర చెట్లు వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలె, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ ఆదివారపు ఆరాధనతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అలాగ మన కుటుంబాలను, మన బిడ్డలను ఆయన ఏం చేయాలి? నాటాలి. ఎక్కడ నాటాలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 2వ వాక్యం చూడండి. 92:13 వాక్యాన్ని చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై, అందరి వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 92:13 వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై, వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ నాటబడాలంట? దేవుని మందిరములో. మాట్లాడండి, వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఎక్కడ మాట్లాడాలి? ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో నాటబడాలి. అయితే ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, మరి మనం ఎక్కడ నాటబడాలి? మన పిల్లల్ని ఎక్కడ నాటాలి? ఎవరు నాటాలి? అది యేసయ్య నాటిన కొమ్మ. ఆ యేసయ్య నాటిన కొమ్మంట ఏమవుతుందంటే వర్ధిల్లుతుంది. దినదినం ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. అట్టి కృప, అట్టి వర్ధిల్లుతో నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక క్షణం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడిచ్చిన మహాకృపను బట్టి, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. అమ్మ, తల్లిదండ్రులు దేవుడు చెప్పాడు, యెహోవా నాటిన కొమ్మ. వారు నేను నాటిన కొమ్మ. ప్రియా దేవుని బిడ్డ, వారు నేను నాటిన కొమ్మ. లేచి నిలబడిన నీవు కొన్ని క్షణాలు దేవుని మందిరములో ప్రార్థన పూర్వకంగా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు నీతోను నాతోను మాట్లాడారు. వాక్యమై ఉన్న దేవుడు, వారు నేను నాటిన కొమ్మగా నున్నారు. అయ్యా,
నీవు మమ్మల్ని ఎక్కడ నాటుతావయ్యా అంటే, జలముల యొద్ద నాటుతాను. జలముల యొద్ద ఎప్పుడైతే నాటానో నీవు ఆశీర్వదించబడతావు. ప్రభు చెప్పాడు, అత్యున్నత పర్వతాల మీద నేను నాటుతానని. అంటే నీ బిడ్డలను నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎక్కడ నాటాలి? ఉన్నతమైన ఉద్యోగాలలో దేవుడు నాటాలి. ఉన్నతమైన ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించాలి. అదిగో నా బిడ్డ ఆ ఉద్యోగం చేస్తుంది, ఇదిగో నా బిడ్డ ఈ ఉద్యోగం చేస్తుంది, ఇదిగో నా ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు నాకు అనుగ్రహించాడు, నా బిడ్డలను ఉన్నతమైన పర్వతాల మీద దేవుడు నిలబెట్టారు. నది తీరం వదిలి తోట వలె నువ్వు ఉండాలి. నీ కుటుంబం ఉండాలి. నీ కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉండాలి. దావీదు అంటున్నారు, అయ్యా నీ కుడి చెయ్య నాటిన కొమ్మ, నీ కుడి చెయ్యి నాటిన కొమ్మనయ్యా నీవే కదా. నీ సన్నిధిలో నన్ను నాటావు, నీ సన్నిధిలో నేను వర్ధిల్లాలయ్యా, నీ సన్నిధిలో నేను మువ్వ వేయాలయ్యా అని నువ్వు కోరుకుంటే, నీ కోరిక ఆ వస్తువు సిద్ధింప చేసిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న యేసు. నమ్మట నీ వలనైతే కార్యములు చూచుట నీవే. నీవే కనులారా ఆ కార్యములు చూదువుగాక. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభునామాన్ని మహిమపరచు. అబారాల షరాబాబా రిబారాబా కబరాల షరాబాబా. ఇది యేసయ్య నాటిన కొమ్మ. దాని ఏరులు ఫలించి ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఒక క్షణం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన ప్రార్థన పరిశుద్ధుడా నీ కొందనాలు. జీవాధిపతి నీకు స్తోత్రములు నైనా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తానికి స్తోత్రములు. శాలేము రాజానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడివే, ప్రేమ స్వరూపుడివే నైనా. ఘనమైన వాడివే, గొప్పవాడివే ప్రభా. అయానికి లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నైనా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభా. అభాగ్యులమై ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఎన్నిక లేని వాళ్ళమై ఉన్నాము దేవానికి స్తోత్రములు తండ్రి. అయా పనికిరాని వాళ్ళు అని అప్పటికి నా తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించావు దేవానికి స్తోత్రాలు. మీ సేవకుల్ని నిలబెట్టి నువ్వు మాట్లాడున్నావు తండ్రి. నీకు స్తోత్రములు నైనా. అయానికి స్తోత్రములు తండ్రి. అయా నేను నాటిన మొక్కల వలె ప్రభా మేము జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయా ఎత్తైన శిఖరం మీద నేను ఉంచుతానని నేను మాట్లాడున్నావు దేవానికి స్తోత్రాలు. మా బిడ్డల్ని మమ్మల్ని ప్రభా నాయన అటు రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. అయా బిడ్డల చదివిసవలోను ఆడు ఉద్యోగాలునైనా ఆ రీతిగా నాటబట్టకు నీ గొప్ప చూపు దేవానికి స్తోత్రములు తండ్రి. ఎవరైతే ఏది ఆశిస్తున్నారో ప్రభా ఇవాళ నువ్వు తేటగా నువ్వు మాట్లాడున్నావు తండ్రి. ఎవరైతే నైనా ఏది కోరుకుంటున్నారో నీ అద్ద ప్రభా వాళ్ళ జీవితంలో నెరవేర్చబడటకు నీ గొప్ప చూపండి దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ఆశపడే పేడాన్ని తృప్తిపరుస్తానన్నావు దేవానికి స్తోత్రములు నాయన. అయానికి స్తోత్రములు తండ్రి. అయా ఫలించడు కొమ్మ వలె ఉన్నటకు నీ గొప్ప చూపండి నాయన. అయా నాయన ఆ రీతిగా నాయన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడాలి, ఫలించాలి, మంచి ఫలములు ఫలించాలి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మీరు అటు గొప్ప చూపండి దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా ఓగవలే ఆపిస్తానన్నావు ప్రభా. అటు రీతిగా నాయన మా బిడ్డలు అనేకమైన పనుల్లో ఉద్యోగాల్లో యాపించాలి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా యాపించి ఫలించాలి, అది చేతి పనులు ఆశీర్వదించబడాలి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుతున్న దేవుడివి, నువ్వు ఆలోకిస్తున్న దేవుడివి,
నువ్వు తేటగాను చూటుగాను మాతో నువ్వు మాట్లాడిన మాట మాత్రము నీకు స్తోత్రములు తండ్రి. కృపా కనుకరము కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా మమ్మల్ని మా విశ్వాసాలను ఆ రీతిగా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరిచి గొప్ప చూపండి నైనా. అయ్యా నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అగో నైనా విశ్వాసాలు నైనా చేతి పనులు ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. అయ్యా వ్యాపారాలు నైనా అయ్యా నైనా రకరకాల పనులు చేస్తున్నారు, ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఆశీర్వాదాన్ని పద్దు బలములని బిడ్డలకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా విశ్వాసాలు ఎవరైనా బలహీనగా ఉంటే మీరు ముట్టండి, బాగు చేయండి తండ్రి. ఏ బలహీనత శరీరములో పని చేయకుండా నీ అధికారము కలుగు నామలో తొలగించండి తండ్రి, నీకు స్తోత్రములు. ఆరోగ్యము క్షేమమును గొప్పను మీరు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా చౌకులు కూడా నీ చేతులకి సమర్పించుకుంటున్నాం. ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి, వెంబడ గొప్పను అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అరికాలు మొదలుకున్న అన్నెత్తి వరకు మీరు ముట్టండి ప్రభా. నీ గాయాలో ఉన్న స్వస్థ సేవకులకి మీరు కలిగేసేయండి. అయా సేవలో శరీరము సహకరించడానికి గొప్ప సోపండి ప్రభా. అయానికి స్తోత్రములు తండ్రి. నీకు వెంబడి గొప్పను మీ సేవకులకి దయచేయండి. అలాగే ఈ శ్వాసల్ని మమ్మల్ని సేవకుల్ని నీ చేతులకి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకు కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకు సేవకుల కుటుంబాలకు ఆయన కృప సదాకాలము తోడేవుని నడిపించును గాక. ఆమేన్. అందరం ఒక క్షణం కూర్చుందాం.